పుట్టరాజవర గ్రామదేవత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో ఇక్కడ మనం చూస్తున్న వీడియో వచ్చేసరికి అమ్మవారు పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళే ఆ యొక్క ఘట్టాన్ని మీరు ఇక్కడ వీక్షించబోతున్నారు. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే నిన్న అమ్మవారి గురించి ఒక వీడియో చేయడం జరిగింది జాతర గురించి. వాటిల్లో కొన్ని తప్పులైతే ఉన్నాయండి. అవేంటి కాదు, మా ప్రాంతాల్లో అంటే కృష్ణా జిల్లా ప్రాంతాల్లో ఏంటంటే కనుక మేము తిరునాళ్ళు అంటాం. అమ్మవారికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమం చేసినా తిరునాళ్ళు అని పిలుస్తాము. అలాగే గోదావరి ప్రాంతాల్లో వాళ్ళు జాతర అని పిలుస్తారు. అది చిన్న డిఫరెన్స్ అది. అక్కడ నేను ఎంతసేపటికి కూడా ఆ వీడియోలో తిరునాళ్ళు అనే అన్నాను కానీ జాతర అనేది అనలేదు. మెయిన్ అక్కడ అనేది జాతర అని అంటారంటండి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే రెండవది, అమ్మవారు వచ్చిన 11వ రోజు జరిగే కార్యక్రమాన్ని పరగంగా అంటారటండి. ఇది కూడా నిన్న దాంట్లో ఆ ఉత్సవం గురించి నేను చెప్పలేదు. పరగంగ పంపటం అంటారంట. అది 11వ రోజు అయితే జరుగుతుంది. ఇదొకటి. అలాగే అమ్మవారిని నేను ఉగాది రోజు తీసుకొచ్చారని చెప్పాను. కాదంటండి, ఉగాది కన్నా ఒకరోజు ముందు, ఉగాది ముందు రోజు అమ్మవారిని అయితే తీసుకొచ్చారంటండి. ఇదండి అక్కడ జరిగిన ఆ చిన్న ఆ 3 వర్డ్స్ అనేవి అలా పడినాయి. నాకు ఇక్కడ మా ప్రాంతాల్లో అందరూ కూడా తిరునాళ్ళు అనే పిలుస్తారు. మావుళ్ళమ్మ తల్లి తిరునాళ్ళు కానీ అలా తిరునాళ్ళనే పిలుస్తారు. కాకపోతే మా ఏరియాలో ఇంత ఘనంగా అయితే చేయరండి. ఇక్కడ మాత్రం అమ్మవారిని ఈ విధంగా చేయడం జరుగుతుంది. అలాగే మరొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. మా ప్రాంతాల్లో ఏంటి అంటే కనుక ఇక్కడ అమ్మవారిని గరగ రూపంలో కానీ లేదా విగ్రహ రూపంలో కానీ తీసుకురారు బయటికి. మాకు ఎలా ఉంటుంది అంటే కనుక జాతర మహోత్సవంలో మా యొక్క ప్రాంతాల్లో జాతర మహోత్సవం ఎలా చేస్తారో మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఉదయం అమ్మవారికి విశేషమైన అభిషేకాలు చేసి ఆ తర్వాత పసుపు రాసి ఆ తర్వాత కుంకుమ బొట్లు అన్నీ పెడతారు. తర్వాత అమ్మవారికి ఈలోపు మొక్కుబళ్ళు తీర్చుకునే వాళ్ళు అందరూ వచ్చి మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ఊరంతా కలిసి ఒకళ్ళు ఆ యొక్క అన్నాన్ని వండుతారు. ఆ అన్నాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మేళ తాళాలతో అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ మడితో ఆ యొక్క అమ్మవారికి మహానైవేద్యాన్ని సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ మహానైవేద్యంలో గారెలు అవి అలాంటివి కూడా వేసి అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే ఈలోపు ఎవరైనా మొక్కులు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అంటే వారి మొక్కులు ఉంటాయి కదండి, వాళ్ళందరూ తీర్చుకుంటూ ఈలోపు ఉంటారు. ఆ సాయంత్రము అమ్మవారి యొక్క తిరునాళ్ళ మహోత్సవం ఉంటుంది. ఈ తిరునాళ్ళ మహోత్సవంలో ఏంటంటే కనుక మళ్ళీ ఇంకోటి మర్చిపోయానండి. మధ్యాహ్నం సమయంలోనే మనం ఏదైతే కోళ్ళు మేకలు ఏవైతే ఊళ్ళో ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాటిని అన్నింటిని కూడా ఒకసారి ఊరంతా తిప్పి చెరువు దగ్గర తీసుకువెళ్ళి అవి కడిగి తీసుకొస్తారు. సాయంత్రం జాతరలో భాగంగా ఒక కర్రకు వేపాకులతో ఫుల్గా కట్టి ఆ కర్రను పోతురాజుగా భావిస్తారు. అలాగే అంటే ఈ మహానైవేద్యాలు వచ్చేటప్పుడు కానీ ఈ కోళ్ళని తీసుకెళ్ళేటప్పుడు కానీ ఆ యొక్క పోతురాజు ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా అమ్మవారు బయటకు వస్తుందంటే కనుక ధూపం అయితే ఇక్కడ ఎలా అయితే ధూపం ఇస్తున్నారో అక్కడ కూడా అలానే ధూపం ఉంటుంది. అలాగే ఆ ధూపం వేసుకుంటూ అలాగే సాయంత్రం అమ్మవారికి కొన్ని కత్తులు ఉంటాయండి. పూర్వకాలం నుండి వస్తున్న కత్తులు ఉంటాయి. ఇవి ఏంటంటే బలులప్పుడు వాడేది కత్తులు. ఆ కత్తుల్ని ఒక ఆయన పల్లెంలో పెట్టుకుని ఇంకో ఆయన ఆ ధూపం పట్టుకుని ఇంకో వాళ్ళు కర్ర పట్టుకుంటారు. ఇవన్నీ కూడా బ్రాహ్మిన్స్ అయితే చేయరండి. అక్కడ ఉన్న రజకులు ఎవరైతే ఉన్నారో వారైతే ఈ యొక్క కార్యక్రమాలను అయితే నిర్వర్తిస్తారు. అమ్మవారికి పూజలు కూడా రజకులే చేస్తూ ఉంటారు. అలా ఆ యొక్క జాతర తిరునాళ్ళ మహోత్సవం అనేది మా ప్రాంతాల్లో అలా జరుగుతాయి. ఆ యొక్క పల్లెలు పట్టుకుని ఊరంతా ఈ మేకలు తీసుకుని ఊరంతా ఊరేగుతారు. వీటిలో భాగంగా డప్పు సప్పుళ్ళు అలాగే అన్నీ కూడా వేస్తారు. మధ్యలో ఎవరైనా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చినప్పుడు వారు పోస్తూ ఉంటారు. ఆ కత్తుల్ని ఆ యొక్క వాటన్నిటిని కూడా అమ్మవారిగా భావిస్తారు. ఆ యొక్క తీసుకువెళ్ళి ఆలయం ముందు ఏ అయితే ఆ జాతర సందర్భంగా ఆ మధ్యాహ్నం తిరునాళ్ళ సందర్భంగా చేస్తారు చూడండి, సాయంత్రము ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఏవైతే మొక్కుబళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ పోతురాజుకు సంబంధించిన కోడిని కోస్తారు. ఆ తర్వాత మిగతా అన్ని కోళ్ళు కోసి అమ్మవారికి అక్కడ పెడతారండి. అంటే ఆ యొక్క దృశ్యం ఎలా ఉంటుందంటే కనుక అక్కడ మెడ ఉంటుంది కదండి, ఒకవేళ కోడి ఉందనుకోండి, కోడి యొక్క మెడ పెట్టి అక్కడ పెడతారండి. పెట్టి నీళ్లు పోస్తారు.
నీళ్లు పోస్తే ఆ యొక్క కోడి అమ్మవారికి అమ్మవారి స్వీకరించిందని ఎలా తెలుస్తుందంటే కనుక కోడి ఏం చేస్తుందంటే 3 సార్లు ఇట్లా నోరైతే తెరుస్తుంది. నోరు తెరిస్తే అమ్మవారికి ఆ యొక్క బలి నచ్చిందని, అమ్మవారు స్వీకరించిందని భావిస్తారంట. అలాగే మేక అయినా సరే అంతేనండి. మేకను ఇలా పెట్టి ఆ మేకను కూడా పెడతారు. అంతేగాని మా ప్రాంతాల్లో ఏంటంటే కనుక దున్నపోతులు అలాంటివి అయితే అస్సలు బలి ఇవ్వరు. కొన్ని ప్రాంతాల్లో ఇస్తారు కానీ దున్నపోతులు అలాంటివి మాత్రం ఎప్పుడు ఇవ్వరు. ఓన్లీ కోళ్ళు, మేకలు మాత్రమే ఇస్తారు. మేక కూడా అలానే తాళ్ళు తీసి అక్కడ పెట్టి అమ్మవారి ఎదురుగా పెట్టి నీళ్లు పోస్తారు. కొబ్బరికాయ నీళ్లు కానీ మామూలు నీళ్ళు కానీ పోస్తే ఆ యొక్క మేక ఏదైతే ఉంటుందో అది 3 సార్లు ఇట్లా నోరు తెరుస్తుంది. అప్పుడు అమ్మవారు స్వీకరించారని భావిస్తూ ఉంటారు. అదండి జాతరలో మాకు ఈ యొక్క తిరునాళ్ళలో జరిగే ముఖ్యం. నిన్నంతా కూడానేమో తిరునాళ్ళ అన్నాను. ఈరోజు అంతా కూడా జాతర అనే వస్తుంది. అలా చేస్తారండి. అలా మా యొక్క ప్రాంతాల్లో అలా చేస్తారు. ఇక్కడ చూడండి అమ్మవార్లు ఈ విధంగా గరగ రూపంలో ఉంటారు. మా ప్రాంతాల్లో గరగ కానీ అలాంటివి ఉండవు అని చెప్పే కదండి. ఈ ప్రాంతాల్లో గోదావరి ప్రాంతాల్లో ఏంటంటే కనుక గరగ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ మనకి ముత్యాలమ్మ తల్లి ఒక్కటే కదా గ్రామ దేవత అండి. మిగతా వాళ్ళు ఎందుకు కనపడుతున్నారని అనుకోవచ్చు. వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క అక్క చెల్లెళ్ళండి. అక్క చెల్లెలతో కూడి అమ్మవారు వస్తారు. అలాగే ఎవరైనా కొత్త గరగ సమర్పించాలంటే కనుక ఈ జాతర సందర్భంగా గరగను సమర్పించవచ్చు. అలాగే అమ్మవారు ప్రతి ఇంటికి కూడా వస్తుందని చెప్పే కదండి. పాన్పు అయితే వేస్తారంటండి. ప్రతి ఇంటి ముందు కూడా అమ్మవారు వస్తారు కదా ప్రతిరోజు. అదేంటి ఈ జాతర మహోత్సవంలో ఏదో ఒక రోజు వస్తారు కదండి. వచ్చినప్పుడు ఒక మంచం మీద కొత్త దుప్పటి వేసి ఆ యొక్క దుప్పటి మీద ఆ మంచం మీద ఈ యొక్క గరగలన్నీ కూడా పెడతారు. పెట్టి అక్కడ ఆ యొక్క అమ్మవారిని ఎత్తుకుని వచ్చిన ఆయనకు ఆ పసుపు నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత పసుపు కుంకాలు ఇవన్నీ కూడా అమ్మవారికి వాళ్ళకు శక్తి కొలిగిది అన్నీ కూడా ఇస్తారు. తర్వాత ఎవరైనా కోడి అలాంటివి ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళకి ఇస్తారంటండి. అలా ఇచ్చి అవన్నీ కూడా తీసుకువెళ్తారు. ఇక్కడ అయితే చూసారు కదా, ఇది చాలా అద్భుతంగా అనిపించింది నాకు కూడా. ఈ జాతర చాలా కనుల పండుగగా ఉంది. అందుకని మీ అందరూ కూడా తెలుసుకోవాలి అన్నట్లుగా ఈ జాతర మహోత్సవాన్ని మీకు పెడుతున్నాను. అలాగే తిరుపతిలో కూడా తాతయ్య గుంట గంగమ్మ జాతర జరగబోతున్నది. వాటి గురించి కూడా ఒక వీడియో అయితే చేసి పెడదాం అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉండరాజువారంలో మొదలుపెట్టిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జాతర మహోత్సవాలు చేస్తున్నారంట అండి. ఒక్కరు మొదలు పెడితే చాలండి. ఎక్కడైనా సరే మనం ఒకటి తీసుకొచ్చామనుకోండి, వాళ్ళ ఊర్లో కూడా గుర్తు చేసుకుని వాళ్ళు కూడా మళ్ళీ ఆ యొక్క అమ్మవారి యొక్క సేవలో అందరూ కూడా పాల్గొంటారని నేను భావిస్తూ ఉంటాను. అలానే అందరూ కూడా కలిసిమెలిసి చేసుకునే జాతరలు ఇవి. అలాగే ఇక్కడ చూసారా చాలామంది వేలాది మంది ఇక్కడ వచ్చారు చూడండి. అంతమంది జనం మధ్యలో ఈ యొక్క ఉత్సవం జరగటం చాలా ఆనందం కలిగించిందండి. చూసినట్లయితే చాలా అంటే చూడండి కన్నులు పండుగగా ఉంది అదంతా ఏరియా అంతా కూడా చాలా బాగుంది. మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే మీకు పెట్టాను. ఎలా అనిపించిందో వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.